ఇది Samsung Galaxy M47. చాలా మంది అడుగుతున్నారు ఈ ఫోన్ తీసుకోవచ్చా అని. మన సేల్లో ఈ ఫోన్ లాంచ్ చేశారు. సేల్లో కూడా నాకు చాలా కామెంట్స్ వచ్చినాయి, అసలు ఈ ఫోన్ తీసుకోవచ్చా, ఎలా ఉంది, బాగుందా, రివ్యూ చేయని చాలా మంది అడిగారు. సో ఈ ఫోన్ నేను సేల్లో ఆర్డర్ చేశాను. సో ఈ వీడియోలో ఈ ఫోన్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ ఫోన్లో ఉన్న మేజర్ పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అసలు ఈ ఫోన్ ఎవరికి సెట్ అవుతుంది, ఎవరు ఈ ఫోన్ తీసుకోవాలి, అండ్ దీనికన్నా బెటర్ ఆల్టర్నేట్స్ సేమ్ బ్రాండ్లో కానీ వేరే బ్రాండ్లో కానీ బెటర్ ఆల్టర్నేట్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బాక్స్ చూసుకుంటే బాక్స్లో ఏ ఉండదు, డల్లా లోపల ఏం ఉండవు. జస్ట్ ఫోన్ ఉంటుంది, ఫోన్తో పాటు టైప్ సి టు టైప్ సి కేబుల్, సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది అండ్ ఒక పేపర్ వర్క్ ఉంటుంది, అంతే. బాక్స్లో ఏముండవు. స్క్రీన్ గార్డ్ కానీ కేస్ కానీ ఈవెన్ ఛార్జర్ కూడా మీరు సెపరేట్గా కొనుక్కోవాల్సిందే. ఛార్జర్ ఒక 1000 రూపాయలే ఉంటుంది, 45 వాట్స్ ఛార్జర్. అన్ని మీరు సెపరేట్గా కొనుక్కోవాలి. ఇవన్నీ ఎక్స్ట్రా ఖర్చు. కనీసం ఒక 1500 మీరు ఈ ఫోన్ కొన్న తర్వాత ఎక్స్ట్రా యాక్సెసరీస్ మీద పెట్టాల్సి వస్తుంది. ఒకసారి ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఒకసారి పాజ్ చేసి చదువుకోండి. మనం ఒక్కొక్క డిపార్ట్మెంట్లో డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్లీ డిజైన్ దగ్గరకు వస్తే ఇది మొత్తం 2 కలర్స్లో వస్తుంది, రెడ్, బ్లూ. యాక్చువల్గా వీళ్ళు అమెజాన్లో చూపించిన ఫోటోస్ కానీ వెబ్సైట్లో ఫోటోస్ కానీ కొంచెం బ్రైట్ కలర్స్ లాగా కనిపిస్తున్నాయి, మొత్తం సింగిల్ కలర్ లాగా అనిపించింది. బట్ ఫోన్ యూజ్ చేసినప్పుడు మాత్రం మీకు బ్యాక్ సైడ్ ప్యానల్లో ఉండే కలర్ చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఓన్లీ మీకు లైట్గా ఎక్స్పోజ్ చేసినప్పుడు మాత్రమే కలర్ కనిపిస్తుంది. చీకట్లోకి వెళ్ళారంటే కొంచెం డార్క్ రెడ్లోకి వెళ్ళిపోద్ది, వెలుతురులో పెడితే రెడ్ కలర్ కనిపిస్తూ ఉంది. సో ఒక రకమైన షేడ్ తీసుకొచ్చారు. బ్లూ కూడా ఇదే రకమైన షేడ్లో వస్తుంది. సో కలర్ అయితే నాకు అంత సూపర్ కనిపించలా, బట్ బాగుంది. చుట్టూ సిల్వర్ కలర్తో ఫ్రేమ్ తీసుకొచ్చారు. చుట్టూ ప్లాస్టిక్ ఫ్రేమే, బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టిక్ బాడీతోనే వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ వెయిట్ ఇన్ హ్యాండ్ ఫీల్ కొంచెం లైట్ గా బరువు అనిపిస్తుంది. 206 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. కేస్ వేసారంటే ఇంకా ఎక్కువ వెళ్ళిపోద్ది. అండ్ ఇది IP64 రేటింగ్ తో వస్తుంది. కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ కాదు, తీసుకెళ్లి నీళ్ళలో పెట్టడం ఇట్లాంటి చేయొద్దు. కమింగ్ టు డిస్ప్లే, దీని 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే మాత్రం అసలు వంక పెట్టాల్సిన పనే లేదు. సామ్సంగ్ AMOLED డిస్ప్లే కాబట్టి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. డిస్ప్లే టాప్ నాచ్ ఉంటుంది. బడ్జెట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే. డిస్ప్లే చూడడానికి చాలా బాగుంటుంది. కలర్స్ చాలా వైబ్రెంట్ గా, చాలా పంచర్గా కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే బెజల్స్ కొంచెం ఇంకొంచెం థిన్ చేసి ఉంటే బాగుండేది. ఆ సైడ్ బెజల్స్ అంత లావలేవు, కానీ కింద చిన్న దగ్గర కొంచెం ఎక్కువ వచ్చినట్టు అనిపించింది. బెజల్స్ ఇంకొంచెం థిన్ చేసి ఉంటే ఇంకా డిస్ప్లే ఎక్స్పీరియన్స్ చాలా బాగుండేది. బట్ ఇప్పటికి కూడా డిస్ప్లే చూడడానికి చాలా బాగుంది. కాకపోతే దీనిలో HDR10+ సపోర్ట్ తీసుకురాలేదు, జస్ట్ HDR10 సపోర్ట్ చేస్తుంది. కాకపోతే యూట్యూబ్ లో HDR వీడియోస్ ప్లే చేస్తుంటే HDR లో ప్లే అవ్వట్లా, ఎందుకో అదేదో గ్లిచ్ లాగా వస్తుంది. HDR లో ప్లే అవ్వట్లేదు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ దీనిలో డిస్ప్లే క్వాలిటీ టాప్ నాచ్ ఉంది, ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ హై బ్రైట్నెస్ మోడ్, ఇది అరౌండ్ 1400 హై బ్రైట్నెస్ మోడ్ తో వస్తుంది. సో డైరెక్ట్ సన్లైట్ లో కూడా మీకు డిస్ప్లే బాగానే కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు సౌండ్, ఇది సింగిల్ స్పీకర్ తో వస్తుంది. కింద ఒకటే స్పీకర్ ఉంటుంది, పైన స్పీకర్ ఉండదు. బట్ ఇచ్చిన స్పీకర్ మంచి క్వాలిటీ స్పీకర్ ఇచ్చారు, మంచి లౌడ్ స్పీకర్ ఇచ్చారు. కాకపోతే ఎండ్ ఆఫ్ ది డే సింగిల్ స్పీకరే. ఆ స్టీరియో ఎఫెక్ట్ కానీ ఆ సౌండ్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా దీనిలో ఉండదు. సింగిల్ స్పీకర్ తో వస్తుంది. కాకపోతే దీనిలో డాల్బీ అట్మాస్ తీసుకొచ్చారు, అదొక మంచి విషయం. సింగిల్ స్పీకర్ కి డాల్బీ అట్మాస్ ఎలా వస్తుందో అని మీరు అడగచ్చు. యాక్చువల్గా డాల్బీ అట్మాస్ స్పీకర్ నుంచి రాదు. మీరు ఎప్పుడైతే ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకుంటారో అప్పుడు మీకు డాల్బీ అట్మాస్ ఎనేబుల్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. బట్ సౌండ్ క్వాలిటీ ఇచ్చినంతలో ఓకే, కాకపోతే స్టీరియో స్పీకర్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుంది అనిపించింది. అండ్ కమింగ్ టు పర్ఫార్మెన్స్, దీనిలో Snapdragon 6 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. నార్మల్ గా ఈ బడ్జెట్ ఫోన్స్ లో మోస్ట్లీ సామ్సంగ్ ఫోన్స్ అన్ని Exynos ప్రాసెసర్ యూజ్ చేస్తూ ఉంటుంది. కాకపోతే దీనిలో మాత్రం Snapdragon కి వెళ్ళారు. Snapdragon 6 Gen 3 ప్రాసెసర్ కి వెళ్ళారు. యాక్చువల్ గా ఇప్పుడున్న మార్కెట్ సినారియోకి అండర్ 20,000 రూపీస్ కానీ అండర్ 23 ఆ ప్రైస్ రేంజ్ లో 6 Gen 3 ప్రాసెసర్ అనేది ఓకే, మంచి ప్రాసెసర్. Antutu బెంచ్ మార్క్ స్కోర్ అరౌండ్ 8,50,000 దాకా స్కోర్ చేసింది. డీసెంట్ ప్రాసెసర్ ఇది. యాక్చువల్ గా నేను ఇదే ప్రాసెసర్ ని Poco M8 లో చూసాను, వేరే ఫోన్స్ లో కూడా యూజ్ చేశాను. వాటిలో ఎక్కడ నాకు UI లాగ్స్ కానీ ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు లాగ్ అయిపోవడం ఇట్లాంటి ఇష్యూస్ నేను ఎక్కడ నోటీస్ చేయాల. బట్ ఈ ఫోన్ లో మాత్రం ఫ్రమ్ ద బిగినింగ్, నేను ఈ ఫోన్ ని బాక్స్ లో నుంచి బయటకు తీసినప్పటి నుంచి నేను యూజ్ చేస్తున్నంత సేపు ఏదో చోట ఎక్కడో దగ్గర లాగ్ అవుతానే ఉంది. యూఐలో మీరు ఫోన్ అన్లాక్ చేసిన కాడి నుంచి ఏ యాప్ ఓపెన్ చేసినా, ఊరికే ఇట్లా సెట్టింగ్స్ లోకి వెళ్ళినా, ఊరికే ఇలా పైకి ఎత్తినా, నోటిఫికేషన్ సెంటర్ ఓపెన్ చేసినా ఎక్కడో దగ్గర లాగ్ అయిపోతానే ఉంది. యూఐ లాగ్స్ విపరీతంగా నోటీస్ చేశాను. సరే ఫోన్ సెటప్ చేసిన స్టార్టింగ్ లో అలా ఉందేమో, తర్వాత సెట్ అవుద్దాం అనుకున్నా. బట్ 2 days తర్వాత కూడా యూఐలో సేమ్ లాగ్స్ నోటీస్ చేశాను. యాక్చువల్గా దీనికి మెయిన్ రీజన్ నేను అనుకోవడం, దీనిలో One UI 8.5 తో వస్తుంది. ఈ One UI 8.5 అనేది కొంచెం హెవీ స్కిన్ అనమాట. దానివల్ల ఈ ప్రాసెసర్ కానీ ర్యామ్ కూడా కొంచెం తక్కువ కదా, అది హ్యాండిల్ చేయలేకపోతుందేమో అనిపిస్తుంది. అఫ్ కోర్స్ దీనిలో LPDDR5X ర్యామ్ ఇచ్చారు, కానీ ఇది 6GB ర్యామ్. నా దగ్గర ఉండే 6GB ర్యామ్. మరి ర్యామ్ తక్కువ ఉండడం వల్ల హ్యాండిల్ చేయలేకపోతుందా, లేదంటే ప్రాసెసరే హ్యాండిల్ చేయలేకపోతుందా అర్థం కావట్లేదు. కానీ ఖచ్చితంగా ఇది UI వల్లే. ఎందుకంటే సేమ్ ప్రాసెసర్ నేను వేరే ఫోన్స్ లో కూడా యూజ్ చేశాను, వాటిలో ఎక్కడ లాగ్ అవ్వాలా, ఇది మాత్రం విపరీతంగా లాగ్ అయిపోతుంది. మీరు గేమ్ ఆడుతున్నప్పుడు ఏదైనా ఒక స్క్రీన్ షాట్ తీసారనుకోండి, ఒక 10 seconds 15 seconds గేమ్ మొత్తం లాగ్ అయిపోద్ది. FPS పడిపోద్ది, 10 FPS 9 FPS, ఇంకా సింగిల్ డిజిట్లో పడిపోద్ది. అసలు ఫోన్ అంతా ఒక రకంగా స్ట్రక్ అయిపోయినట్టు అయిపోద్ది. ఈవెన్ మీరు ఏదైనా యాప్స్ ఓపెన్ చేస్తున్నా, 2-3 యాప్స్ ఫాస్ట్గా ఓపెన్ చేసి క్లోజ్ చేస్తున్నా, మీరు ఆ UI లాగ్ని క్లియర్గా నోటీస్ చేయొచ్చు. సో దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏమైనా ఉందా అంటే, సెట్టింగ్స్లో యాక్సెసిబిలిటీలోకి వెళ్ళి విజన్ ఎన్హాన్స్మెంట్లో కిందకి వెళ్తే అక్కడ రెడ్యూస్ యానిమేషన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకోండి.
ఎడ్జెస్ యానిమేషన్స్ ఆన్ చేసుకుంటే మీకు యాప్ ఓపెన్ చేసేటప్పుడు క్లోజ్ చేసేటప్పుడు కింద నుంచి పైకి వెళ్ళడం ఈ యానిమేషన్స్ అన్ని అయిపోతాయి అనమాట. ఒక యాప్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ ఓపెన్ అయిపోద్ది, క్లోజ్ చేస్తే డైరెక్ట్ క్లోజ్ అయిపోద్ది. సో అక్కడ మీకు ఆ యూఐ ల్యాగ్స్ కానీ యూఐ స్ట్రక్ అవుతున్నట్టు ఆ ఫీలింగ్ ఉండదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే దీనిలో ఖచ్చితంగా యూఐ ల్యాగ్స్ ఉన్నాయి. మీరు డే టు డే లైఫ్లో యూజ్ చేసే ప్రతి టాస్క్లో ఖచ్చితంగా యూఐ ల్యాగ్స్ నోటీస్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. అండ్ గేమింగ్కి నేను అంత రికమెండ్ చేయను. మీరు దీనిలో గేమ్స్ ఆడుకోవచ్చు. BGMI ఇది స్మూత్ 60 FPS ఎక్స్ట్రీమ్ సపోర్ట్ చేస్తుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ నాకేం అంత సూపర్గా అనిపించలా, డీసెంట్ పర్ఫార్మెన్స్. అప్పుడప్పుడు క్యాజువల్గా ఆడతాం అనుకుంటే ఆడుకోవచ్చు. లేదు చిన్న చిన్న గేమ్స్ లైక్ క్యాండీ క్రష్, సబ్వే సర్ఫర్స్ ఇలాంటివి ఆడుకోవాలనుకున్నా దీనిలో ఈజీగా ఆడుకోవచ్చు, ఇబ్బంది లేదు. అండ్ ఇది LPDDR5X ర్యామ్తో వస్తుంది. నేను యూజ్ చేసినంతసేపు మాత్రం ర్యామ్ మెమరీలో యాప్స్ చాలా బాగా ఉంచుకుంటుంది. ఎప్పుడో నేను నైట్ యూజ్ చేసి క్లోజ్ చేసిన యాప్ని ఈరోజు మార్నింగ్ ఓపెన్ చేసినా ఎక్కడైతే ఆఫ్ చేశానో అక్కడి నుంచి కంటిన్యూ అయింది. సో ర్యామ్ మెమరీలో యాప్స్ అయితే బాగానే ఉంచుకుంటుంది. సో ర్యామ్ ప్రాబ్లం కాదని అనుకుంటున్నాను. అండ్ ఇది UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. స్టోరేజ్లో కూడా పెద్ద ఇష్యూస్ ఏం లేవు. సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం మేజర్గా యూఐ ల్యాగ్స్ ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. అండ్ పర్ఫార్మెన్స్ కూడా అంత సూపర్గా ఏం లేదు, డీసెంట్ పర్ఫార్మెన్స్. కమింగ్ టు బ్యాటరీ, దీనిలో 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్లో ఛార్జర్ ఇవ్వరు, మీరు ఛార్జర్ సెపరేట్ కొనుక్కోవాలి. అయితే ఛార్జర్తో ఛార్జ్ చేస్తే 0 to 100% ఫుల్ ఛార్జ్ అవడానికి అరౌండ్ 1 hour 20 minutes టైం పడుతుంది, కొంచెం ఎక్కువే. కాకపోతే స్క్రీన్ ఆన్ టైము దీనిలో నేను కొంచెం హెవీగానే యూజ్ చేశాను. నాకు అరౌండ్ 8 hours స్క్రీన్ ఆన్ టైం వచ్చింది, ఇంకా 20% బ్యాటరీ మిగిలింది. ఒకసారి ఇక్కడ బ్యాటరీ స్టాట్స్ ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను. నేను ఏ టాస్క్లు ఎంత సేవ్ చేస్తే ఎంత బ్యాటరీ తగ్గింది అనేది ఈ చార్ట్లో చూడొచ్చు. సో బ్యాటరీ ఆప్టిమైజేషన్ మాత్రం చాలా బాగుంది, ఎక్కడ ఇబ్బంది లేదు. ఈజీగా ఒక ఫుల్ డే ఈజీగా వాడుకోవచ్చు. అండ్ కమింగ్ టు కెమెరాస్, బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి, 3 రియల్ కెమెరాసే. బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా, 5 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 MP మ్యాక్రో కెమెరా ఉంటుంది, ఈ ఉన్నా లేనట్టే. అండ్ ఫ్రంట్ 12 MP కెమెరాతో వస్తుంది. మెయిన్ గా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అది ఉన్నా లేనట్టే. నిజంగా అసలు ఫొటోస్ ఘోరంగా వస్తుంటాయి, దారుణంగా వస్తుంటాయి. మీరు ఫొటోస్ చూసి దడుచుకోవడం తప్పించి ఏం ఉపయోగం లేదు. సో అల్ట్రా వైడ్ యాంగిల్ పక్క పెట్టేసేయండి, మ్యాక్రో గురించి అసలు మాట్లాడుకోవడం బెటర్. మెయిన్ కెమెరా దగ్గరకు వచ్చేద్దాం. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా యూస్ చేసి 1x లో 2x లో ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ 1x లో మాత్రమే పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. మీకు ఫొటోస్లో కానీ పోర్ట్రేట్ షాట్స్లో కానీ కలర్స్ చూడడానికి బాగున్నాయి, కాకపోతే జూమ్ చేస్తే మీకు అంత డీటెయిల్స్ ఉండవు. డీటెయిల్స్ పక్క పెట్టేస్తే కలర్స్ చూడడానికి బాగున్నాయి. మీకు బ్యాక్గ్రౌండ్ ఎక్స్పోజర్ కంట్రోల్ కానీ స్కిన్ టోన్స్ కానీ బాగానే తీసుకుంటుంది. కాకపోతే ఎడ్జ్ డిటెక్షన్ కొంచెం మీ హెయిర్ ఎగిరిపోతా ఉంది, అండ్ అక్కడక్కడ ఎడ్జ్ డిటెక్షన్ అంత ప్రాపర్గా తీసుకోవట్లా. ఇవన్నీ ఇంకా ఫిక్స్ చేయొచ్చు. బట్ ఫొటోస్ అయితే చూడడానికి బాగానే ఉన్నాయి, మరి అంత తీసి పడేసేలాగైతే లేవు. యూజబుల్ గానే ఉన్నాయి ఫొటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ, చూడడానికి బాగానే ఉన్నాయి. అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఆప్టికల్ ఇమేజ్ టెలివిజన్ సపోర్ట్ చేస్తుంది. వీడియో క్వాలిటీ అయితే స్టేబుల్ గానే వస్తుంది, అంత షేకింగ్ ఏం లేదు. కానీ లిటిల్ బిట్ కొంచెం అదురుతున్నట్టు లైట్ గా షేకింగ్ అనిపిస్తుంది, కానీ మోస్ట్లీ వీడియో క్వాలిటీ బాగానే ఉంది. అండ్ కమింగ్ టు ఫ్రంట్ కెమెరాలో మీకు ఫొటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ ఓకే. ఇది 12 MP గుర్తుపెట్టుకోండి. 12 MP లో అంత డీటెయిల్స్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. జూమ్ చేస్తే మీకు అంత షార్ప్ డీటెయిల్స్ ఇవన్నీ కనిపించవు, కానీ ఫోటో మీకు చూడడానికి బాగుంటుంది. యూజబుల్లే, అంత తీసి పడేసేలా అయితే లేవు. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 1080p 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా వీడియో క్వాలిటీ కూడా ఓకే బాగానే ఉంది. కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే ఇది 1080p రెజల్యూషన్ కాబట్టి అంత డీటెయిల్స్ కానీ అంత క్వాలిటీ కానీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. వీడియో క్వాలిటీ చూడడానికి ఓకే, యూజ్ఫుల్ గానే ఉంటుంది. అండ్ బొకే వీడియోస్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకొని వీడియోస్ రికార్డ్ చేసుకునే ఆప్షన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండింటికి ఇవ్వలేదు. సో ఒక కాంప్రమైజ్ చేస్తారు. సో ఓవరాల్ గా కెమెరాస్ అయితే ఓకే పనిగానిస్తాయి. ఒక 20,000 రూపాయల లోపు కెమెరాస్ ఎలా ఉంటాయో ఆ విధంగా అది పర్ఫామ్ చేస్తుంది. మరి అంత తీసి పడేసేలేమో, బాగానే ఉన్నాయి. అండ్ ఇది Android 16 తో వస్తుంది. 6 years Android అప్డేట్స్ అండ్ 6 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. 6 years అప్డేట్స్ ఇస్తున్నారు సరే, బట్ 6 years ఈ ఫోన్ రావాలి కదా, అంత సీన్ లేదు. మహా అయితే ఈ ఫోన్ మీరు ఒక 2 years మ్యాక్సిమం లాగితే 3 years వాడొచ్చేమో, అంతకుమించి ఈ ఫోన్ మీరు యూజ్ చేయలేరు. అండ్ ఇది One UI 8.5తో వస్తుంది. బ్లోట్వేర్ చాలా తక్కువ ఉంది. లైక్ మీకు ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ లో సామ్సంగ్ యాప్స్ కొని ఇచ్చున్నారు అండ్ గూగుల్ యాప్స్ కొని ఇచ్చున్నారు. దీంతో పాటు ఆ స్నాప్చాట్, ట్రూ కాలర్ ఇట్లా 2-3 చిన్న థర్డ్ పార్టీ యాప్స్ ఉన్నాయి, అవన్నీ మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. UI అయితే బాగానే ఉంది, కానీ ల్యాగ్ అయిపోతుంది, విపరీతంగా ల్యాగ్ అయిపోతుంది. అండ్ గెలాక్సీ ఏ ఫీచర్స్ కూడా ఇచ్చారు, మరి మీకు ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో ఉన్న ఫీచర్స్ ఉండవు. నార్మల్ ఈ సర్కిల్ టు సెర్చ్ కానీ చిన్న ఏ ఫీచర్స్ లైక్ గ్యాలరీలో మీకు ఆబ్జెక్ట్ ఎరేజర్, బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్, రీమాస్టర్ ఇట్లా 2-3 ఆప్షన్స్ ఉంటాయి అంతే, మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ ఈ ఫోన్ లో నాకు నచ్చింది ఏమన్నా ఉందా అంటే గ్లాన్స్, లాక్ స్క్రీన్ మీద గ్లాన్స్ ఇచ్చేసారు. మీరు అన్లాక్ చేసిన ప్రతిసారి ఒకసారి అన్లాక్ చేస్తే మీకు వాల్ పేపర్ కనిపిస్తుంది, ఒకసారి అన్లాక్ చేస్తే గ్లాన్స్ కనిపిస్తుంది. ప్రతి ఆల్టర్నేట్ గా ఒకసారి వాల్ పేపర్, ఒకసారి గ్లాన్స్, ఒకసారి వాల్ పేపర్, మళ్ళీ గ్లాన్స్. మీరు అన్లాక్ చేసిన ప్రతిసారి ఎవ్రీ ఆల్టర్నేట్ టైము గ్లాన్స్ ఓపెన్ అయిపోతుంది. ఏదో ర్యాండమ్ గా ఒక వాల్ పేపర్ చూపిస్తుంది, కింద యాడ్స్ ప్లే అవుతా ఉంటాయి, చిరాగ్గా ఉంది. సో దీన్ని మీరు సెట్టింగ్స్ లో ఆఫ్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ లోకి వెళ్ళి చేంజ్ వాల్ పేపర్ క్లిక్ చేసి లాస్ట్ కి వెళ్ళిపోండి. అక్కడ వాల్ పేపర్ సర్వీసెస్ ఉంటుంది, అది ఓపెన్ చేస్తే ఇక్కడ గ్లాన్స్ ఆన్ సామ్సంగ్
సామ్సంగ్ అనేది ఎనేబుల్ చేసి ఉంటుంది, అది నన్లోకి పెట్టేసుకోండి. అప్పుడు మీకు లాక్ స్క్రీన్ మీద గ్లాన్స్ కనిపించదు. సో యూజ్ చేసినప్పుడు కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ ఇది వైఫై 5 సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ వర్షన్ 5.1 సపోర్ట్ చేస్తుంది. ఇవి కొంచెం ఓల్డర్ జనరేషన్సే, కొంచెం లేటెస్ట్ జనరేషన్స్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. అండ్ దీనిలో NFC ఉంటుంది, IR బ్లాస్ట్ ఉండదు. అండ్ USB 2.0 పోర్ట్ తో వస్తుంది, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ నాకు అంత సూపర్ కనిపిలా, ఒక 2-3 సార్లు ట్యాప్ చేస్తే కానీ ఓపెన్ అవట్లా, అంత స్మూత్ లేదు. నొక్కుతుంటే ఎప్పుడుగో ఓపెన్ అయిపోతుంది, చూడండి ఎప్పుడుగో ఓపెన్ అవుతుంది. సో అంత స్మూత్ లేదు. అసలు AMOLED డిస్ప్లే ఇచ్చినప్పుడు వీళ్ళు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్కి వెళ్ళిపోవచ్చు, వీళ్ళు సైడ్ మౌంటెడ్కి ఎందుకు వెళ్ళారో అర్థం కాల. ఇదే బడ్జెట్ లో మీకు సామ్సంగ్ M56 వస్తుంది, దానిలో ఇన్ డిస్ప్లే సెన్సార్ ఉంటుంది. దీనిలో ఎందుకు ఆ సెన్సార్ మిస్ చేశారో, ఎందుకు సైడ్ మౌంటెడ్ వెళ్ళారో, అంతే అఫ్ కోర్స్ కాస్ట్ కటింగ్ కోసం వెళ్ళారు, క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇది ఫోన్ గురించి అయితే. అండ్ కమింగ్ టు ప్రైసింగ్, మీకు ఫస్ట్ సేల్ లో 23,000 రూపాయలకి వచ్చింది కదా, అది ఓన్లీ ఫస్ట్ సేల్ లో మాత్రమే. దీని యాక్చువల్ ప్రైజెస్ వేరే ఉన్నాయి. బేస్ మోడల్ 6GB RAM 128GB మోడల్ 25,999కి వస్తుంది. 8GB RAM 128GB మోడల్ 28,999కి వస్తుంది. 8GB RAM 256GB మోడల్ 33,999కి వస్తుంది. అసలు టాప్ మోడల్ అయితే దండగా. అండ్ కార్డ్ ఆఫర్స్ కూడా ఒకసారి వస్తాయి, ఒకసారి రావు. అండ్ ఇవి బేస్ ప్రైజెస్, తర్వాత ప్రైజెస్ పెరుగుకుంటూ వెళ్తాయి, ఎంతకి వెళ్తాయి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో ప్రస్తుతానికి బేస్ మోడల్ 26,000 రూపాయలకి వస్తుంది. సో ఒక 1,000 రూపాయలు కార్డ్ ఆఫర్ అనుకున్న 25,000 రూపాయలకి మీకు బేస్ మోడల్ వస్తుంది. 25,000 రూపీస్కి ఈ ఫోన్లో ఉన్న మేజర్ పాజిటివ్స్ ఏంటంటే, ఫస్ట్ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ దీనిలో చాలా బాగుంది. అండ్ బ్యాటరీ యూజ్ చేసినప్పుడు బ్యాటరీ కూడా చాలా బాగా హోల్డ్ చేస్తుంది. అండ్ కెమెరాస్ ఓకే, ఆ ప్రైస్లో మీరు మరి టెలిఫోటోలు ఎన్ని ఈ టైంలో ఎక్స్పెక్ట్ చేయలేము. ప్రస్తుతానికి ఇప్పుడున్న సిచ్యువేషన్కి 25,000 రూపీస్కి ఓకే, మంచి కెమెరాసే. అండ్ అప్డేట్ పాలసీ 6 years అప్డేట్స్ కాబట్టి అప్డేట్ పాలసీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అడ్వాంటేజే. అండ్ సర్వీస్, సామ్సంగ్ సర్వీస్ ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుద్ది, సర్వీస్ కూడా అడ్వాంటేజే. ఇవి మాత్రమే ఈ ఫోన్లో ఉన్న మేజర్ పాజిటివ్స్ అయితే. మరి మేజర్ నెగిటివ్స్ ఏంటంటే, ఫస్ట్ IP రేటింగ్ తగ్గించేశారు. అండ్ సౌండ్ స్టీరియో స్పీకర్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. అండ్ బాక్స్లో చార్జర్ కానీ, స్క్రీన్ గార్డ్ కానీ, కేస్ కానీ ఏవి ప్రొవైడ్ చేయట్లా. అండ్ దాంతోపాటు UI ల్యాక్స్ విపరీతంగా ఉన్నాయి, ఖచ్చితంగా యూజ్ చేసినప్పుడు తలనొప్పి వచ్చేస్తుంది. సో ఇవి నాకు ఈ ఫోన్లో అనిపించిన మేజర్ నెగిటివ్స్ అయితే. సో 25,000 రూపీస్ పెట్టి ఈ సామ్సంగ్ M47 తీసుకోవచ్చా అంటే, యాక్చువల్గా ఇదే ప్రైస్కి మొన్న సేల్లో సామ్సంగ్ M56 తీసుకొచ్చారు, సేమ్ ప్రైస్కి వచ్చింది, 1,000 రూపాయలు ఎక్స్ట్రా అనుకుంటా, సేమ్ ప్రైస్కి వచ్చింది. దానిలో ఇంకా మీకు బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఆ ఫోన్ నేను యూజ్ చేసినప్పుడు అంత ల్యాగ్ అవ్వాలా, అండ్ యూజ్ చేసినప్పుడు కూడా పర్ఫార్మెన్స్ దీనికన్నా అది చాలా బెటర్ అనిపించింది. అండ్ బ్యాటరీ కూడా అంత హ్యూజ్ డిఫరెన్స్ ఏం రాదు, మహా అయితే ఒక 1 hour అటు ఇటుగా వస్తుంది. బ్యాటరీ కూడా దానిలో బాగానే ఉంటుంది. అండ్ దానిలో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అన్ని అడ్వాంటేజెస్. కాకపోతే ఇప్పుడు అమెజాన్లో ఓపెన్ చేస్తే ఆ ప్రోడక్ట్ చూపించడంలో అవుట్ ఆఫ్ స్టాక్ చూపిస్తుంది. అంటే నాకు తెలిసి ఇంకా M56ని డిస్కంటిన్యూ చేసి ఉంటారు, ఆ ప్లేస్లో ఈ సామ్సంగ్ M47ని రీప్లేస్ చేస్తుంటారు. సో 25,000 రూపీస్ పెట్టి ఈ ఫోన్ తీసుకోవచ్చా అంటే, నేను చెప్పే కదా మేజర్ పాజిటివ్స్. ఆ పాజిటివ్స్ మీకు మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటే, అప్పుడు మీరు సామ్సంగ్ బ్రాండ్లోనే కావాలనుకుంటే అప్పుడు దీన్ని కన్సిడర్ చేయొచ్చు తప్పించి. UI ల్యాక్స్ ఖచ్చితంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. UI ల్యాక్స్ ఉన్నా నేను పడతాను, నాకు సామ్సంగ్ బ్రాండ్ నుంచే ఒక మంచి ఫోన్ కావాలి, మంచి బ్యాటరీ ఉండాలి, మంచి డిస్ప్లే ఉండాలి, సామ్సంగ్ బ్రాండ్లో ఫోన్ కావాలి అనుకుంటే అప్పుడు మీరు ఈ ఫోన్ కన్సిడర్ చేయొచ్చు. లేదు సేల్స్ దాకా ఆగగలను, సేల్స్ టైంలో ఫోన్ కొనుక్కుంటా అంటే వెయిట్ చేయండి, సేల్స్ టైంలో ఇంకా బెటర్ ఫోన్స్ ఆ ప్రైస్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది వాళ్ళ వీడియో అయితే. ఇప్పుడు మనం సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్.